నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తాడేపల్లిగూడెం జిల్లా పరిషత్ హైస్కూల్ అభివృద్ధిలో పూర్వ విద్యార్థులందరూ భాగస్వాములు కావాలి. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. ఉంగుటూరులో జరిగిన కార్తీక వన సమారాధనలో పాల్గొన్న ఎమ్మెల్యే పసమట్ల ధర్మరాజు, మాజీ ఎమ్మెల్యేలు పుప్పాల వాసుబాబు, గన్ని వీరాంజనేయులు. మన్ కీ బాత్ కార్యక్రమాన్ని పార్టీలకు అతీతంగా వీక్షించాలి. బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ. జగన్నాథపురంలో మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలి. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మార్నిడి బాబ్జీ. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఎం నిరంతరం కృషి చేస్తుంది. పార్టీ నాయకులు వాచ. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధిలో పూర్వ విద్యార్థులందరూ భాగస్వాములు కావాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. జడ్పీ హైస్కూల్ అభివృద్ధి పనుల నిమిత్తం 1983-84 బ్యాచ్ విద్యార్థులు 63,000 రూపాయల నగదును ఆదివారం బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా ఎన్వి సత్యనారాయణకు అందజేశారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఇప్పటికే పాఠశాల అభివృద్ధిలో చాలామంది భాగస్వాములు అయ్యారని, ప్రభుత్వం కూడా పాఠశాల అభివృద్ధికి సహకరిస్తుందని తెలియజేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో జడ్పీ హైస్కూల్ పూర్వ విద్యార్థులు గురజాడ ఆనంద్ కుమార్, కోట వీర్రాఘవులు, పైబోయిన వైదేహి తనూజ, నాగదేవర శైలజ, కె ప్రసాద్, జె రాజ్మనోహర్ రాయ్, గ్రంథి ప్రసాద్, ఈతకోట రామకృష్ణ, ఎం లక్ష్మి, జి విజయలక్ష్మి, ఎస్ వెంకటేశ్వరరావు, బి జయశ్రీ, జి రాజేశ్వరి, విడివి సత్యనారాయణ, లక్ష్మీశెట్టి సత్యనారాయణ, నాదెండ్ల శ్రీధర్, అడప సూరిబాబు, పి సావిత్రి, ఎన్టీ రామారావు, ఎం మధురస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే 1983-84 బ్యాచ్ హై స్కూల్లో జిల్లా పరిషత్ స్కూల్లో చదివిన విద్యార్థులు అందరూ కలిసి ఈరోజు ఆ రోజుల్లో మన విద్యార్థులు అయినప్పుడు కూడా ఈరోజు కుటుంబాలన్నీ నడిపి మన ఏజ్ కూడా అయిపోయే పరిస్థితుల్లో మళ్ళీ ఆ స్కూల్ని గుర్తుపెట్టుకొని ఆ స్కూల్ డెవలప్మెంట్ చేయాలి. అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వాకింగ్ ట్రాక్లో ఆరోగ్యంగా ఉండాలి, మన స్కూల్ బాగు చేసుకోవాలనే మంచి ఉద్దేశంతో నా మిత్రుడు ఎన్వి సత్యనారాయణ గారు ఈ కార్యక్రమం తలపెట్టి నా దగ్గరికి వచ్చినప్పుడు మరి తప్పకుండా మనందరూ సహకారం చేద్దాం. ఎవరు నా దగ్గర పని మీద వచ్చినా నేను లంచం తీసుకోను కాబట్టి ఆ డబ్బు తీసుకెళ్ళి ఎన్వి గారికి ఇమ్మని చెప్పి కూడా నేను అందరికీ చెప్పడం, దాంట్లో భాగంగా మీరందరూ స్పందించి మరి ఎక్కడ ఎలా ఉన్నా మన స్కూల్ను గుర్తుపెట్టుకుని మీరందరూ కూడా ఇవాళ 55,555 రూపాయల నగదుని ఇవాళ ఎన్వి సత్యనారాయణ గారికి డెవలప్మెంట్ నిమిత్తం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు కృతజ్ఞతలు తెలియజేస్తాం. అన్నీ ప్రభుత్వం చేయాలి, ప్రభుత్వంలో డబ్బు లేదు, గడిచిన 5 సంవత్సరాల్లో మనం ఏం అభివృద్ధి పొందలేదు, ఈ 5 సంవత్సరాలు కూడా 5 సంవత్సరాలతో కలిపి అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మరి ఎమ్మెల్యే అయిన మొదటి రోజు నుంచి కూడా అన్ని పనులు మనం చేపట్టడం జరిగింది. కానీ ఆర్థిక ఇబ్బందులు ఉండడం వలన కొన్ని మనం చేయలేం కాబట్టి పబ్లిక్ నుంచి మనం కూడా కంట్రిబ్యూషన్ తీసుకుని ఈ అభివృద్ధి ఆలయం ఎలా డెవలప్ చేస్తాం, అదేవిధంగా పాఠశాలను కూడా డెవలప్ చేసుకుని ఆ గ్రౌండ్ను డెవలప్ చేసి ఆ చుట్టుపక్కల ఊరు మధ్యలో ఉన్న స్కూల్ మనకి కొన్ని వాల్యూ ఉన్న భూమి, అది దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఆ స్కూల్ని బాగా తయారు చేసి ఆ స్కూల్లో మీరందరూ కూడా ఎప్పుడైనా సంవత్సరానికి కలిసినప్పుడు లేకపోతే మన ఊళ్ళోకి వచ్చినప్పుడు మనంతా ఇక్కడ చదువుకున్న గుర్తుగా వాకింగ్లో ఒక రౌండ్ కలవాలనుకున్నప్పుడు కూడా ఇలాగా కార్తీక వన సమారాధనలో కాకుండా కూడా మామూలు కూడా కలిసి ఏర్పాటు కూడా మనం పునాది వేసుకున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కలవాలన్నప్పుడు నేను కూడా అక్కడ రావచ్చు, అక్కడ మీరు సరదాగా అక్కడ మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని సహకరించి మీ అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇవాళ బతకడమే కష్టంగా ఉన్నది, ప్రతి వ్యక్తికి రూపాయి అనేది చాలా విలువ. అలాంటిది మీరు అందరూ కలిసి మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చి 55,000 రూపాయలని ఇవాళ గ్రౌండ్ డెవలప్మెంట్కి ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉంగుటూరు కార్తీక వన సమారాధన గుండం బుల్లెబ్బాయి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆనంద నిలయంలో జరిగింది.
ఉంగుటూరు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు, మాజీ ఎమ్మెల్యేలు పుప్పాల వాసుబాబు, గన్ని వీరాంజనేయులు, మానవతా నాయకులు సాయిరాజు, జానకి రామరాజు, గంగాధర్రావు, సీతారాం సత్యనారాయణ, అపస్మా రాష్ట్ర జనరల్ సెక్రటరీ తులసి విష్ణుప్రసాద్, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రమణారెడ్డి, వివిధ జిల్లాల ప్రతినిధులు గంగయ్య, భాస్కరయ్య, పాపారావు నాయుడు తదితరులు పాల్గొన్నారు. స్థలదాతలు కొండ్రెడ్డి లీలావతి, సుబ్బయ్య ₹1 కోటి విరాళం ఇచ్చిన చింతలపూడి వీర్రాజులను సమావేశంలో సత్కరించారు. అనంతరం కార్తీక వనభోజనాలను ఏర్పాటు చేశారు. ఎంత గొప్ప ఆశయమైనా స్టార్ట్ అయ్యేది భూమి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. భూమి ఇచ్చాక ఆయన ఎవరో ₹1 ఇస్తాడు. ఇది భూమి ఇవ్వకముందే ₹1 అనౌన్స్ చేశారు ఆయన. నాకు తెలుసు ఆ విషయం. ₹1 మీరు కడతానంటే ₹1 నేను క్యాష్ ఇస్తానని చెప్పారు. కానీ భూమి కంటాక ఏమన్నారు ఆయన, కన్స్ట్రక్షన్కి ఇస్తానని చెప్పారు. మేము నా దగ్గరికి వచ్చి విషయం చెప్పి బుల్లబ్బాయి గారు అందరూ నా దగ్గరికి వచ్చారు. ఒకసారి 5-6 కలిసి వచ్చారు. ఒక 20-15 సెంట్లు భూమి గవర్నమెంట్ నుంచి ఇప్పించండి, మీరు ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి అందులో కడతానని చెప్పారు. నేను అప్పుడు వద్దు సార్, అది పంచాయతీ 5 సెంట్లు 10 సెంట్లు కొట్టి రేపు పొద్దున్న ఎక్కడికో 100 మందిని మనం కొత్తగా వచ్చేవాళ్ళు తీసుకోవాలి, డెవలప్ చేయాలి, ఒక 2-3 కోట్ల ఫండ్స్ వచ్చినాయి అనుకోండి, ఎక్కడికి వెళ్తారు మీరు? ఎవరి దగ్గరికి వెళ్ళి డబ్బులు అడుగుతారు? కనీసం ఆ లోన్ కూర్చున్న ఓల్డేజ్ వాళ్ళు కనీసం బయటకు వచ్చి ఏదన్నా సేద తీరుతారంటే, చెట్టు కింద కూర్చున్నారంటే చెట్టు కూడా వేయటానికి ఆస్కారం అటువంటి కన్స్ట్రక్షన్ వస్తుంది. కనీసం కింద సైట్ కూడా మిగలదు 15-20 సెంట్లో కడితేను. కాబట్టి ఏదన్నా పెద్దల్ని మీరు చెప్పండి, నేను డొనేషన్ అడుగుతారు, అడిగి మనం ఏదన్నా స్థలం ఇస్తే, ఇప్పుడు ఆనంద నిలయం పేరు దీని పేరు స్థలదాతని కంపల్సరీ రేపు పొద్దున్న బోర్డు మీద పెద్ద పేరు రాసేది ఫస్ట్ స్థలదాత పేరు రాస్తారు. తర్వాత ఆయన చెప్పినట్టు అపస్మా వారి ద్వారా వచ్చిన డబ్బులకి ఒక బ్లాక్ పెట్టారు, లేకపోతే మొత్తం అపస్మా మానవత బిల్డింగ్ పెట్టేస్తారు. తర్వాత వాళ్ళు కమిటీ నిర్ణయం ప్రకారం అది జరుగుతూ ఉంటుంది. తర్వాత ప్రతి గదికి 5 లక్షలు ఇచ్చిన ఒక సింగిల్ బెడ్, డబుల్ బెడ్రూము, 10 లక్షలు ఇస్తే డార్మెటరీయో లేకపోతే సంథింగ్ అలాగే ఏదో వంటగదికి ఒక పేరు పెడతారు, డైనింగ్ హాల్కి ఒక పేరు పెడతారు. లేకపోతే దాన్ని బట్టి డబ్బులు బట్టి దానికి ఒక పేరు పెట్టి దానికి వ్యక్తి పేరు లేకపోతే సంస్థ పేరు లేకపోతే వాళ్ళ కుటుంబం పేరు అక్కడ డోనర్స్ కింద మనం పెడతాం జరుగుతూ ఉంది. ఏది జరగాలన్నా స్థలం కావాలి. కాబట్టి స్థలం ఈరోజు ఇచ్చారు కాబట్టి చక్కటి వాతావరణంలో వాళ్ళకైతే రేపు డెవలప్ అవుతుంది. 4 ఏళ్ళు పట్టచ్చు, 5 ఏళ్ళు పట్టచ్చు. డెవలప్ అయితే రోడ్డు పోయితే 3 సంవత్సరాలు పట్టచ్చు. ఎవరొకళ్ళు పెద్దలు సహకారం ఇస్తారు, రోడ్డు కూడా తయారవుతుంది. బట్ ఏదైనా మంచి వాతావరణం చక్కగా ఎక్కడ పొల్యూషన్ లేకుండా 25 మంది పిల్లలు కూడా 30 మంది పిల్లలు తల్లిదండ్రులు లేని పిల్లలు ఎవరన్నా ఉంటే కనుక అది కూడా వాళ్ళని కూడా దత్తత కింద మనం అడాప్ట్ చేసుకుని వాళ్ళకి పూర్తిగా చదివించే బాధ్యత కూడా మనకు అన్ని ఖర్చులు వాళ్ళని చదివించడానికి అయితే గొడవలేదు. బోల్డ్ కాలేజీలు స్కూల్స్ ఇక్కడ డోనర్స్ ఉన్నారు కాబట్టి అలాగో 10 మందిని పంపించి హ్యాపీగా చదువుతారు. ఆయన స్కూలే ఉంది ఇక్కడ లోకల్లో అన్నారండి, కురంగా కాదు. పై చదువులు ఉండి పోయిన వేరే హాస్టల్లో ఉన్న వాళ్ళు ఎక్కడన్నా కొంచెం మంచి చదువు చదువుతున్నాడు, కుర్రోడు బాగా షైన్ అవుతున్నాడు, వీడు మంచి ఉద్యోగం సంపాదించుకోగలిగిన పొద్దున్న మారు బాగా చదువుతున్నాడు, ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాడు అనుకోండి, వేరే మంచి స్కూల్ పంపుతాం. వాళ్ళు వచ్చిన దాంట్లో 10 మందికి 5 పెట్టడం పెద్ద ఇబ్బంది ఏం కాదు. హాస్టల్లో ఉన్న వాళ్ళు చక్కగా వాళ్ళని అడాప్ట్ చేసుకుని వాళ్ళు కూడా చదివించడం జరుగుతూ ఉంది. అంటే మీ అంత పెద్ద సంస్థ ఉంది కాబట్టి ఇక్కడ తప్పకుండా అది కూడా మంచి జరగాలని, అది కూడా ఆ రకంగా కూడా సక్సెస్ అవ్వాలని మంచి సేవ చేసే ఉద్దేశంతోనే ఇది ప్రారంభించాం. చక్కగా దాతలు కూడా బాగా రెస్పాండ్ అయ్యారు. అపుస్మాలో నేను కూడా ఒక మెంబర్ అవ్వడం వల్ల మరి నా మొరను ఆలకించి వివిధ జిల్లాల నుంచి మనం ఎక్కడికి వెళ్ళినా కూడా వారంతా కూడా స్పందించి చక్కగా స్కూల్స్లో పిల్లల ద్వారా చక్కటి కాంట్రిబ్యూషన్స్ మరి ఇప్పించడం వల్లనే ఇది సాధ్యపడింది. మొట్టమొదటి మనమే ఎక్కువగా రెస్పాండ్ అయ్యాం, అపుస్మా స్కూల్సే. అలాగే ప్రతి గ్రామంలో కూడా ఒక 3 గ్రామాల నుంచి కూడా చేబ్రోలు, నారాయణపురం, ముఖ్యంగా ఉంగుటూరు నుంచి కూడా 5 lakhs కాడికి కొద్దిమంది దాతలు ఇచ్చారు. వారికి ఒక్కొక్క రూముకి 5 లక్షలు ఇచ్చిన వారికి అందరికీ కూడా వారి పేర్లు పెడతాం. వాటి మీద 20 మంది ఇచ్చారు అలాగా. సో ఈ విధంగా మన అపుస్మా స్కూల్సు అలాగే పరిసర గ్రామ పెద్దలందరూ కూడా మేము అడగకుండానే వారు ఇచ్చారు. వారందరికీ పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఏ మనిషికైనా జీవితంలో బాల్యం ఉంటుంది, యవ్వనం ఉంటుంది, యవ్వనం తర్వాత మధ్య వయస్సు ఉంటుంది, మధ్య వయసు తర్వాత వృద్ధాప్యం వస్తుంది, వృద్ధాప్యంలో మళ్ళీ చిన్నపిల్లలం అయిపోతాం, మళ్ళా మట్టిలో కలిసిపోతాం. ముఖ్యంగా జీవితంలో ఒక 30-40 సంవత్సరాల పాటు తన కుటుంబాన్ని
చుట్టూ ఉన్న సమాజాన్ని ప్రభావితం చేస్తూ చుట్టూ ఉన్నవాడిని పెంచి పెద్ద చేస్తూ ఒక స్థాయికి చేరిన తర్వాత శరీరంలో శక్తి తగ్గిపోయిన తర్వాత ముఖ్యంగా మనిషి కోరుకునేది గౌరవం, ప్రేమ. ఈ రెండూ లేనప్పుడు ఎంతో కృషించిపోయే అవకాశం ఉంది. మరి ఈ రోజున ఒక చిన్న ఐడియాని, ఒక 2 సంవత్సరాల క్రితం ఒక ఐడియాని సృష్టించి ఇంతమంది స్పందించేలాగా చేసిన ముఖ్యంగా బుల్లెబాయికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు, నమస్కారాలు చెప్తున్నాను. దేశానికి ఇక్కడి నుంచి ఒక గొప్ప సందేశాన్ని ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని ప్రారంభించాం. ఏదో ఒక 50 మందికి 60 మంది వృద్ధులకి భోజనం పెట్టడం కోసం కాదు ఇది కేవలం ఇక్కడి నుంచి దేశానికి ఒక దివ్యమైనటువంటి ఒక మంచి సందేశాన్ని, భారత జీవన విధానంలో తల్లిదండ్రులు, భార్యాభర్తలు, పిల్లలు వారి యొక్క పాత్ర ఏమిటనేది మన భారతీయ జీవన విధానంలో కట్టుబాటు ఉంది. దాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని స్థాపించాలని ఆ రోజున మానవత 2021లో ఒక తీర్మానం చేశాం. అయితే ఆ తీర్మానం చేసినప్పుడు శాసనసభ్యులుగా మన పుప్పాల వాసుబాబు గారు ఉన్నారు. 1 ఎకరం భూమి 1 అరెకరంగానే ఇవ్వండి, చాలా మంచి ప్రయత్నం చేసి కొండెడ్డి లీలావతి గారు, సుబ్బారావు గారు దంపతులు 1 ఎకరం భూమి ఇవ్వటం, మా బుల్లబ్బాయి ఏమైనా సరే మనం ఇమీడియట్గా మనకి ఎక్కడ భూమి దొరికితే అక్కడ దీన్ని కట్టేయాలి మనం అని అదే రోజు రాత్రి 7 గంటలకు రిజిస్ట్రేషన్ చేయించి మన్నాడు పనిని ప్రారంభించడం జరిగింది. స్థానిక కొబ్బరి తోటలో ఆదివారం ఉదయం బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఈతకొట్ట తాతాజీ ఆధ్వర్యంలో మన్ కీ బాత్ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా ఈతకొట్ట తాతాజీ మాట్లాడుతూ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని పార్టీలకు అతీతంగా అందరూ వీక్షించాలని కోరారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రధాని మోడీ ప్రజలకు పలు విషయాలపై సమగ్ర అవగాహన కల్పిస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శక్తి కేంద్రం సభ్యులు పాల్గొన్నారు. 116 మన్ కీ బాత్ కార్యక్రమం, ప్రధానమంత్రి గారి మనసులో మాట కార్యక్రమం మరి ఎంతో చక్కగా ఇప్పుడు దాకా జరిగింది. ఇక్కడ దేశం నలుమూలల నుంచి వస్తున్న ఉత్తరాలు కానీ ఎస్ఎంఎస్లు కానీ ప్రధానమంత్రి గారు చూసి చదువుకుని దాని మీద సమీక్షా సమావేశం నెలకు ఒకసారి. ఎందుకంటే ప్రధానమంత్రి గారి మన్ కీ బాత్ కార్యక్రమం ఎంత ప్రజాదరణ పొందిందంటే ఈరోజు ఈ కార్యక్రమం చూసి చంద్రబాబు గారు కూడా మన్ కీ బాత్ కార్యక్రమం పెట్టాలని ఒక ఆలోచనగా ఆయన రావటం ఇది శుభసూచకం. ఈరోజు ప్రధానమంత్రి గారు 116 మన్ కీ బాత్లో స్వచ్ఛ భారత్ ఎత్తుకున్నారు, ఎన్సీసీ గురించి మాట్లాడారు, నదుల పరిశుభ్రత మాట్లాడారు, మరి యువత యొక్క గొప్పతనం గురించి మాట్లాడారు. అలాగే మరి అడవిల్లో మరి చెత్త ఏటాకి ఆదివాసులు ఏర్పాటు చేసిన మరి టిన్నుల్ని 4 కర్రల పాతిక సంచి దానికి కట్టి అందులో ఇమ్మని అలాగ బోర్డు పెట్టి ఇటువంటి కార్యక్రమం ఎన్నో ఈరోజు మనకి ప్రధానమంత్రి గారు మరి ఆయన్ని చూపించడం జరిగింది. ముఖ్యంగా దేశం నలుమూల మారుమూల గ్రామాల్లో ఉన్న యువతని ప్రజలకు పరిచయం చేయడమే ఈ మన్ కీ బాత్లో కార్యక్రమం. చిన్న చిన్న పారిశ్రామికవేత్తలుగా ఉన్న వాళ్ళకి ప్రయోజనం చేకూర్చే విధంగా ఈ మన్ కీ బాత్ కార్యక్రమం ఉపయోగపడుతుందమ్మా. రూరల్ మండలం జగన్నాథపురంలో లక్కోజు కేశవరావు తన కోడలను హత్య చేసినందున ఆమె బిడ్డలకు న్యాయం చేయాలంటూ మృతురాలి తల్లిదండ్రులు కేశవరావు నివాసం ముందు గత వారం రోజులుగా మృతురాలి బిడ్డతో సహా ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళన కార్యక్రమం వద్దకు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మార్నిడి బాబ్జీ వెళ్లారు. మృతురాలి తల్లిదండ్రులు చేస్తున్న ఆందోళనకు తమ సంఘీభావాన్ని తెలిపారు. అవసరమైతే ఈ ఆందోళనను పీసీసీ అధ్యక్షురాలు శర్మిల దృష్టికి తీసుకువెళతానని, బాధితులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ ఆందోళనకు ప్రధాన మద్దతుదారుడైన జీకే ఆనంద్ కూడా పాల్గొని మాట్లాడారు. ఏప్రిల్ నెలలో జరిగిన సన్నివేశం ఇది. మేడూరు శ్రీనివాసరావు వారి అమ్మాయి నాగశ్రావణ్ణి లక్కోజు కేశవరావు వారి అబ్బాయికి వివాహం చేసి పిల్లల్ని ఇక్కడ కాపురం పంపడం జరిగింది. ఎక్కడో అడవుల్లోనో ఎక్కడో పొలాల్లోనో ఎవరో లేని చోట ఏదైనా అన్యాయం జరిగిందంటే ఒక విధానం, కానీ ఊరి నడిబొడ్లో అంటే వాళ్ళ పాపం చేయడానికి కూడా ధైర్య సాహసాలు చేస్తున్నారంటే ఇలాంటి కిరాతకమైన హంతకుల్ని న్యాయస్థానాలు కూడా అతి కఠినంగా, అంటే ఇలాంటి తప్పు మరొకసారి ఇంకొకరు చేయకూడదనే పరిస్థితి తీసుకురావాలి. ఎవరికైనా అన్యాయం జరిగిందంటే అయ్యో పాపం అంటాం మనం. అలాంటిది ఆడపిల్లని కొట్టి చంపేస్తే ఇలాంటి చిన్నపిల్లలు ఇద్దరు
ఇంత నిరుత్సాహంగా అసలు కళ్ళు విప్పలేని పరిస్థితిలో ఉన్న బాలులను చూసి కూడా పాపం ఊరంతా కూడా సహించలేక ముందుకొచ్చిన సందర్భం కూడా ఉంది. ఊరంతా కూడా పోరాటం చేసిన సందర్భం కూడా ఉంది. ఇలాంటి పరిస్థితిని వెంటనే ఈ పిల్లలకు న్యాయం, ఇప్పుడు ఆ మర్డర్ చేసింది లేదా న్యాయస్థానం చూసుకుంటుంది, అతనికి శిక్ష చేస్తే ఖచ్చితంగా పడుతుంది. కానీ పిల్లలకి వీరికి వారసత్వ రూపంలో కూడా వీళ్ళకి ఏదో ఒక దారి చూపించవలసిన అవసరం ఖచ్చితంగా ఉంది. కాబట్టి వీరికి ఆస్తున్న దాంట్లో ఈ పిల్లలకి న్యాయం చేయడానికి మా నాయకురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు మిమ్మల్ని తీసుకెళ్తాను. నేను షర్మిలా గారితో ఈ న్యాయం జరిగేలాగా పోరాటం చేస్తాం. షర్మిలా గారి ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు గారిని ఈ సన్నివేశాన్ని ఇక్కడ చూడమని కూడా మేము మా కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్తుంది. ఇది వదిలే పరిస్థితి ఏమి ఉండదు. న్యాయం జరిగేదాకా మా కాంగ్రెస్ పార్టీ వీళ్ళకి పూర్తి అండగా ఉంటుంది. ఈ సంవత్సరం ఏప్రిల్ 22వ తారీఖున మరి జగన్నాథపురంలో మరి నడిబొడ్డులో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కనిపిస్తున్నటువంటి ఈ భవంతిలో లక్కోజు కేశవరావు అనే వ్యక్తి తన కోడల్ని చాలా దారుణంగా రోకల బండతో కొట్టి చంపేసిన విషయాన్ని మనందరం కూడా గుర్తిరుగున్నాం. మేమందరం కూడా ఏకముక్తంగా ఖండించడమే కాకుండా ఆ పిల్లకి న్యాయం చేస్తానని చెప్పి గ్రామ ప్రజలందరూ కూడా ఒకే బాటగా ఇక్కడ ఏర్పడడం జరిగింది. ఈ విషయంలో న్యాయం చేయమని వారు పోరాడుతున్న సందర్భంలో వీరికి సంఘీభావం తెలియజేయడానికి మరి మన తాడేపల్లిగూడెంలో మన కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి మార్నిడి బాజీ గారు మరి సహృదయంతో ఈ విషయాన్ని తెలుసుకుని మరి వారే స్వయంగా వచ్చి ఈ యొక్క విషయాన్ని ఖండిస్తూ వారి యొక్క స్పందన తెలియజేయడానికి వచ్చున్నారు. పెంటపాడు మండలం యానాలపల్లిలో ఎస్సీ కమ్యూనిటీ హాల్లో సిపిఎం 7వ పెంటపాడు మండల మహాసభ ఆదివారం జరిగింది. శ్యామలా కుమారి, బంగురు నాగేశ్వరరావు, మరపట్ల దానయ్యలు అధ్యక్షత వహించారు. ముందుగా మరపట్ల దానయ్య పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గత 3 సంవత్సరాలుగా మండల పార్టీ నివేదికను చెర్ల పుల్లారెడ్డి ప్రవేశపెట్టారు. జిల్లా సెక్రటరియట్ సభ్యులు చింతకాయల బాబురావు, రాజా రామ్మోహన్ రాయ్, కర్రి నాగేశ్వరరావు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుల సిరవరపు రంగారావులు పాల్గొని మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సిపిఎం నిరంతరం కృషి చేస్తుందన్నారు. మోడీ వైఫల్యాల వల్లే దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయని విమర్శించారు. ఈ మహాసభలో దూలం ప్రసాద్, ఎండా పెద్దిరాజు, పసల సత్యనారాయణ, బంగారయ్య, వడ్డీ సత్యనారాయణ, పెనుగంటి దుర్గ, పెంటారావు, ఆర్ అనురాధ, మల్లు సీత, మాదాసు శ్రీను, గాది వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. రైతాంగ సమస్యలు కానీ, అదేవిధంగా అసంఘటిత రంగ కార్మికుల సమస్యలు కానీ, వ్యవసాయ కార్మికులు ఉపాధి హామీ నిధులు కేటాయింపులో ప్రభుత్వాల నిర్లక్ష్యం కానీ, ఈ అంశాలన్నింటి మీద కూడా తీసుకొని భవిష్యత్తులో ఈ మండలంలో మరింత ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే దాని గురించి, విస్తరించే దాని గురించి, కార్యక్రమాలు రూపొందించుకునే దాని గురించి ఈరోజు ఈ మహాసభ జరుగుతుంది. ఈ విధానాలని ప్రభుత్వాలు కూడా ధరలు ఈ రోజున ప్రజలపైన విపరీతమైన ధరలు పెరుగుతున్నాయి. సామాన్యుడికి పని దినాలు తగ్గుతున్నాయి, ధరలు పెరుగుతున్నాయి. ఈ అంశాలన్నీ కూడా మాట్లాడుకొని భవిష్యత్తులో మరింత ఉద్యమాలను చేపట్టాలన్న ఆలోచనతో మహాసభ తీర్మానం చేయడం కూడా జరుగుతుంది. ఇది మహాసభ ఉద్దేశం అనేది ప్రజలకి తెలియపరచడం జరిగింది. ఈ మండలంలో ఇళ్ల స్థలాలకు సంబంధించిన పెంటపాడు గ్రామంలో ఇళ్ల స్థలాలు ఎవరికి కూడా ఇవ్వలేదు. వేలాది మంది ఇళ్ల కోసం చూస్తున్నారు. వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. అలాగే ఈవేళ గ్రామాల్లోని అనేక సమస్యలు ఉన్నాయి. ఈవేళ కచ్చా డ్రైన్తోటి ఈవేళ దోమలు విపరీతంగా పెరిగిపోయి ఆ దోమల వల్ల ఈవేళ టైఫాయిడ్, డెంగ్యూ, చికెన్ ఇటువంటి ప్రాణాంతక వ్యాధులు సంభవిస్తున్నాయి. ఆ వ్యాధుల నివారణ కోసం కచ్చా డ్రైల్ని పక్కా డ్రైల్కి నిర్మాణం చేయాలని చెప్పి దీంట్లో తీర్మానం చేసాం. ఆ తీర్మానం కూడా ప్రభుత్వానికి పంపిస్తాం మేము. అదే రైతాంగ సంబంధించిన సమస్య అనేక సమస్యలు ఉన్నాయి ఈ గ్రామంలోని, ఈ మండలంలోని. ఈవేళ సాగుకాలం కానీ, మురికాలం కానీ ఆధునీకరణ పనులు జరిగి సరిగ్గా 10 సంవత్సరాల నుంచి ఆధునీకరణ జరగట్లేదు. వేసవకాలం రబీ సీజన్లోని శివారు ప్రాంతాలకి నీళ్ళక రైతాంగం చాలా ఇబ్బంది పడుతున్నారు. కొద్దిపాటి వర్షం వస్తే వర్షానికి సిరిని కూడా మునిగిపోయి ఈవేళ పంట నష్టం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ గ్రామంలోనే ఎన్నికలు కూడా తీర్మానం చేసాం ఈ మహాసభలోనే. ఈ తీర్మానాన్ని ఆమోదింప చేయడం గురించి ఇవాళ ప్రభుత్వానికి మేము నివేదిక పంపుతాం. మేము ఆ నివేదిక ప్రకారం ప్రభుత్వం తక్షణం స్పందించి సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం.
స్థానిక పాతూరులో బీజేపీ సీనియర్ నాయకులు కర్రి ప్రభాకర బాలాజీ ఆధ్వర్యంలో ఆయన నివాసం వద్ద జరుగుతున్న హరికథ సప్తాహ ముగింపు వేడుకలు అన్న సమారాధన జరిగాయి. శనివారం రాత్రి కాళ్ల నిర్మల భాగవతారాన్నిచే రుక్మిణీ కళ్యాణం హరికథను నిర్వహించారు. వాయిద్య సహకారాన్ని సరస్వతుల హనుమంతరావు, బీహెచ్కే సీతాపతి రావులు నిర్వహించారు. ఆదివారం ఉదయం సప్తాహం ముగింపు కార్యక్రమం రాజమండ్రికి చెందిన భాగవతరణి పురాణం విజయలక్ష్మి అనిబిసెంట్ జీవిత చరిత్ర హరికథను ప్రదర్శించారు. అనంతరం కర్రి ప్రభాకర బాలాజీ దంపతులచే కార్తీక వన సమారాధన జరిగింది. మొదటి ఒక మతం అలా వచ్చింది. అప్పుడు దేశకాల పరిస్థితి బట్టి అప్పుడు ప్రజలకు హృదయానికి తెలిసేది ఒక మతం వచ్చింది. అన్ని మతాలు అయిపోయింది. ఇప్పుడు మారిపోయింది మోడర్న్ యుగం, ఇంత సైన్స్ యుగం. ఇప్పుడు అదే సందర్భంలో కొత్త పద్ధతిలో చెప్పాలి. ఆ విధంగా దివ్యజ్ఞాన సమాజం వచ్చింది. జిడి కృష్ణమూర్తి గారు కూడా వచ్చారు. అంత సైంటిఫిక్ ఆస్పెక్ట్ ఇందులో మూఢనమ్మకాలు ఉండవు. దివ్యజ్ఞానం అంటే టోటల్ సైంటిఫిక్ అప్రోచ్. ఇది కావాల్సిన ఇన్ఫర్మేషన్ కానీ చరిత్ర కానీ ఎప్పుడు వెల్కమ్. మరి ఇక్కడ హాల్ ఉంది, 125 స్కేరియర్స్ ఇచ్చాను. అద్భుతమైన బుక్స్ ఉన్నాయి, చదివి ఒప్పుకుంటే చాలా తెలుసుకోవచ్చు. మన జీవితం వే ఆఫ్ లైఫ్ మారిపోతుంది. షార్టెస్ట్ టైంలో పుస్తకాన్ని ప్రింట్ చేయడం జరిగింది. మేమంతా బాలాజీ గారు, రామచంద్ర గారు, మేమంతా కాశీలో కాశీ వెళ్ళాం. ఒక క్యాంప్ డైరెక్టర్గా నేను ఉండడం జరిగింది. అప్పుడు మేము నిర్ణయం తీసుకున్నాం ఈ ప్రింట్ చేద్దామని. అమెరికా ఉండగానే డైరెక్ట్గా విజయలక్ష్మి గారికి పంపించేసాము. ఫ్రెండ్స్ సిద్ధమైపోయారు. పుస్తకం ప్రింట్ చేద్దామని ఈ నవంబర్ నెలలోనే అనుకున్నాం. పుస్తకం ఇందులో 7 కలర్ ఫొటోస్ ఉన్నాయి, యానిమేషన్ కలర్ ఫొటోస్. ఆ ఫొటోస్ సంపాదించిన కలర్ ఫొటోస్ ఆనాడు కలర్ ఫొటోస్ లేవు కదా ప్రెసెంట్గా ఉన్న రోజుల్లో. కాబట్టి మరి ఆ ఫొటోస్ కలర్ ఫొటోస్గా మార్చడానికి, ఆ తర్వాత వాటిని దివ్యజ్ఞాన సమాజం వారి పర్మిషన్ తీసుకోవడానికి చాలా ఎక్కువ టైం అయిపోయింది. అతి తక్కువ టైంలో మా ప్రింటర్ గారు కూడా పబ్లిషర్ కూడా చాలా నాకు సహకరించి రాత్రి కష్టపడి పనిచేసి నేను ఒక స్టేజ్లో చెప్పాను, నేను రామచంద్ర గారు నేను ప్రింట్ చేయలేకపోతానండి, నేను అడయార్లో కన్వెన్షన్కి జనంతో రిలీజ్ చేసుకుందామంటే సరే మీ ఇష్టం అంటే నాకు బాలాజీ గారు హాయ్ దాని మీదే ఉన్నాం. హరికృప గురుకృప ఆ పుస్తకం ఇవాళ రిలీజ్ కావడం మా అదృష్టం, మా అందరి యొక్క అదృష్టం. ఇప్పుడు చిన్న విరామం. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536. సెల్ 9121754595.
వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు 15 పడకల ఐసీయూ, క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్, డయాబెటాలజీ, షుగర్, స్త్రీల ప్రసూతి విభాగం, గైనకాలజీ, చెవి, ముక్కు, గొంతు విభాగం, ఈఎన్టీ, జనరల్ సర్జరీ విభాగం, ఎనస్థీషియా విభాగం, ఎముకల విభాగం, ప్లాస్టిక్ సర్జన్ అండ్ కాస్మెటాలజిస్ట్ కన్సల్టేషన్ 2వ ఆదివారం, రుమటాలజిస్ట్ 3వ ఆదివారం, యూరాలజిస్ట్ 4వ ఆదివారం. అన్ని రకాల సాధారణ వ్యాధులు, పాయిజనింగ్ కేసులు, మలేరియా, గర్భిణీ కేసులు, స్త్రీలకు సంబంధించిన వ్యాధులు చూడబడును మరియు అన్ని రకాల ఆపరేషన్లు చేయబడును. ఎమర్జెన్సీ కేసులు అన్ని వేళలా చూడబడును. 24/7 ఎమర్జెన్సీ సర్వీసెస్ కలవు. అన్ని ప్రముఖ కంపెనీల ఇన్సూరెన్స్లకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వెనుక, ఓవర్ బ్రిడ్జ్ డౌన్, తాడేపల్లిగూడెం 1. ఫోన్ నెంబర్ 08818223720. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. తాడేపల్లిగూడెం రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం వారి కార్తీక వన సమారాధన సంఘం 150వ నెలవారీ కార్యక్రమంగా ఆదివారం నిర్వహించారు. స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో గల దేవికారాణి వడయార్ శిల్పాశ్రమంలో ఆవరణలో దేవికారాణి వడయార్ ఆర్థిక సౌజన్యంతో నిర్వహించారు. తొలుత దేవికారాణిచే కార్తీక దామోదర పూజ జరిగింది. సంఘం సభ్యులచే భక్తి సంగీత విభావరి, కసిలిపూడి మృత్యుంజయరావు బృందంచే బుర్రకథ, సినీ అనుకరణ నృత్యాలు, ట్రాక్ సినీ సంగీత విభావరి జరిగాయి. పలువురు కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. అతిథిగా పట్టణ మాజీ వైస్ చైర్మన్ కెలాడి ప్రసాద్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్పాన్సర్స్ దేవికారాణి వడయార్తో పాటు రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు సూరంపూడి వెంకటరమణ, ప్రధాన కార్యదర్శి చింతకాయల వంశీకృష్ణ, కోశాధికారి మాసా బాబురావు, సంఘ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. కళాకారులు సంక్షేమ సంఘం కోరికపై హౌసింగ్ బోర్డ్ శిల్ప కళారత్న దేవికారాణి ఉదయాదగదు కార్తీక వన సమాధాన ఇవాళ హౌసింగ్ బోర్డులో మీ నివాసం కూడా ఏర్పాటు చేయమని అడుగుతున్నాం. విశేషం ఉదయాద గారు చెప్పాలంటే మాటలు చాలు. ఆవిడ కళాకారులు వనబోయినతో పాటు పేద కళాకారులు కానీ అనేక కళాకారులకి సాయం చేసే మనిషి. అలాగే ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న అందరి దగ్గర కూడా అవార్డు తీసుకున్న ఉదయాద గారు. అలాంటి మనిషి ఇక్కడ కార్తీక సమాధానం పోయడానికి మమ్మల్ని కూడా పిలిచినందుకు అభినందన తెలియజేసుకుంటూ, ఈశ్వరి దయ వల్ల నిన్ను నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని, ఉదయ వ్యాపారం నిజంగా అభివృద్ధి అవ్వాలని, కళాకారులందరికీ సాయం చేస్తూ ఉండాలని, వాళ్ళతో పాటు మేము కూడా సాయం చేస్తామని తెలియజేసుకుంటూ, ఈ మహా కార్తీక భోజనానికి మమ్మల్ని పిలిచినందుకు ప్రత్యేకంగా కళాకార సంఘం వారికి ఉదయ అభినందనలు చాలా ప్రతి సంవత్సరం కూడా ఎక్కడో తోటలో నిర్వహణ చేయడం అనేది వన సమారాధన, కార్తీక మాసంలో వన సమారాధన చేయడం అనేది జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం నన్ను వారు కోరారు. ప్రతి సంవత్సరం మా శిల్పాశ్రమంలో కళాకారులకి వన సమారాధన కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. ఈ కళాకారులు ఇక్కడికి విచ్చేసిన కళాకారులందరికీ కూడా మనసా వాచా కర్మేణ వారికి హృదయపూర్వక నమస్కారాలు. అదే ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి కెలాడి ప్రసాద్ గారు తదితరులు, అలాగే ఈ రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం యొక్క ప్రధాన కార్యదర్శి వంశీకృష్ణ గారికి, అలాగే ఉపాధ్యక్షులు మాసా బాబురావు గారికి, కార్యదర్శి జేకే కృష్ణ గారికి, ఇక్కడ తదితర మిత్ర బృందం వారందరికీ కూడా ఇక్కడికి విచ్చేసినట్టు ఆ తణుకు నుంచి తర్వాత వివిధ ప్రాంతాల
నుంచి వచ్చినటువంటి కళాకారులందరికీ కూడా మనచా వాచా కర్మైన హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, కళాకారులకు ఇప్పుడు ఇదే కాదు, ప్రతి సంవత్సరం కూడా నేను నా సహాయం ఉంటుంది. ప్రతి నెలలోనూ కూడా ఏదో కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో కూడా నా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయి. ఇది నేనేదో చెప్పడం అనేది. అయితే ఇంకొకటి ఏంటంటే, కళాకారులకు ఇంకా భగవంతుడు మేలు చేస్తే ఇంకా నేను ఏదో చేయాలి, పేద కళాకారులు ఎక్కువగా ఉన్నారు, చేయాలని సదుద్దేశంతో ఉన్నాను. అంతర్జాతీయ తొలుతిలుగు ఆధ్యాత్మిక మహిళా శిల్పి శిల్పకళారత్న దేవికారాణి ఒడయారి గారి సౌజన్యంతో ఆమె శిల్పాశ్రమం వద్ద ఈరోజు అంగరంగ వైభవంగా అత్యంత అద్భుతంగా కళాకారుల సౌజన్యంతో, కళాకారుల సమ్మేళనంతో, కళారూపాలతో ఈ వేదికపై కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని ముందుగా మరి కార్తీక దామోదర స్వామి వారి పూజా కార్యక్రమంతో మొదలుపెట్టి తదుపరి నటరాజ పూజతో ముందుగా మరి ముత్యాల రాంబాబు గారిచే భగవద్గీత ప్రవచనం, తదుపరి కలిసిపూడి మృత్యుంజయరావు పార్టీ వారిచే బుర్ర కథాగానం, మరి లంచ్ టైంలో కార్తీక వన సమారాధన కార్యక్రమం మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం అంతా కూడా ఈ వన సమారాధన కార్యక్రమం అడగగానే కాదనకుండా, ఏమీ లేదనకుండా రంగస్థల కళాకారులకు చేయూతనిస్తూ ప్రతిసారి కూడా ఈసారి కార్తీక వన సమారాధన కార్యక్రమంలో భోజన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మరి శిల్పకళారత్న దేవికారాణి ఒడయారి గారికి మరొక్కసారి రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం తరపున హృదయపూర్వక కళాభివందనాలు, నమస్సమాంజలు తెలియజేసుకుంటూ పెంటపాడు మండలం రెడ్డి యువజన సంఘం ఆధ్వర్యంలో ఆదివారం కార్తీక వన సమారాధన జరిగింది. రెడ్డి సామాజిక వర్గీయులు కుటుంబాలతో కలిసి కార్తీక వన సమారాధనలో పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలను నిర్వహించారు. పోటీలో గెలిచిన వారికి లక్కీ డిప్ ద్వారా మరికొందరికి బహుమతులను అందజేశారు. రెడ్డి సంఘం ద్వారా కొనుగోలు చేసిన భూమిలో భవన నిర్మాణానికి దాతలు సహకరించాలని రెడ్డి యువజన సంఘం ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంఘ భవనానికి 50 లక్షలు ఇస్తారని హామీ ఇచ్చారని రెడ్డి సంఘ నాయకులు ప్రకటించారు. రోజంతా ఉల్లాసంగా గడిపారు. చల్ల భగవాన్ రెడ్డి గారు వచ్చిన అమ్మాయి గట్టిగా క్లాప్ సౌండ్ ఒకసారి రెడ్డి గారు, తాతయ్య గారు, మన చెల్లారెడ్డి, నాగేంద్ర రెడ్డి వీళ్ళందరూ చాలా కష్టపడి నిజంగా ఈ కార్యక్రమం చేస్తామంటే చాలా కష్టం. అందరినీ వీళ్ళు చాలా ఇదంతా ఇలాంటివి మనం చేసుకోవాలి. అండ్ ఎస్పెషలీ మా నాన్నగారు, మా మావయ్య గారు అందరూ పెంటపాడే. సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే అందరూ ఐకమత్యంగా ఉండి మన కార్యవర్గ సభ్యులు ఏమంటే అదే మాట మీద నడిచేలాగా వెళ్ళాలి, ఒకటాటి మీద వెళ్ళాలి. అప్పుడే మనకు గౌరవం ఉంటుంది, రెస్పెక్ట్ వస్తుంది. థ్యాంక్స్ అండి. మన సంఘానికి ఒక నిర్మాణం, కళ్యాణ మండపం అన్ని నియోజకవర్గాల్లో ఇంచుమించుగా ఉన్నాయి. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోనే లేదు అని తలసి పెద్దలందరి సహకారంతో ఇది నిర్మాణం చేయాలని ఒక కాంక్షతో మేము యువకులం బయలుదేరి మొదటగా ఈ స్థలం అడ్వాన్స్గా తెల్లవారితే ఎత్తే మనకు ఉంటుందన్నారు. 11 లక్షల రూపాయలు పోగు చేసి ఇవ్వటం జరిగింది. ఇంచుమించుగా మన రెడ్డి సోదరులందరి దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా మన స్థలంలో సహకరించండి అంటే పెద్దలు మాకు సహకరించి ధన సహాయం చేస్తే ఇది ఖరీదు చేయటం జరిగింది. దీనికి ఇంత అందంగా మన సొంత స్థలంలో ఈరోజు మనం భోజనాలు పెట్టుకుంటున్నాం. ఇప్పుడు దాకా ఎక్కడెక్కడో పెట్టుకున్నాం. తర్వాత స్థానికంగా ఇప్పుడు కొత్తగా వచ్చిన మన ఎమ్మెల్యే గారు మీ నిర్మాణానికి నేను 50 లక్షల రూపాయలు గ్రాంట్గా నేను ఇస్తానని చెప్పి ఆయన హామీ ఇచ్చారు. మీకు మనం ఎందుకంటే ఇక్కడ పార్టీలు ఏమీ కాదు, మన కులాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఈ కార్తీక వన సమాధానం అనేది పరమశివునికి ఎంతో ప్రీతికరమైన కార్తీక మాసంలో ఇలాగా మనందరం ఒక చోట చేరి ఇలా కుటుంబ సభ్యులతో కలిపి ఇలాంటి ఫంక్షన్ జరుపుకోవడం చాలా గొప్ప విషయం.
దీనికి ఎన్నో తరాల నుంచి చరిత్ర ఉంది. ఇప్పుడు మన బంధువులు, స్నేహితులు అందరూ కూడా ఈ సెల్ ఫోన్ వల్ల చాలా దూరం అయిపోయి ఎవరు బతుకోవాలి బతుకుతున్నాం. అందువల్ల ఇలాంటప్పుడు చక్కగా అందరూ కూడా సమీకరించుకుని ఒకరి విషయం ఒకరు తెలుసుకొని చక్కగా అనుబంధం, ఆత్మీయత పెంచుకోవాలంటే ఇలాంటి కార్యక్రమాలు చాలా జరగాలి. ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమం చేయాలంటే ఆర్థికంతో పాటు మనకి చాలా సేవ చేసే వ్యక్తులు కావాలి. దీనికోసం ఒక దగ్గర 20 రోజుల నుంచి కొంతమంది కమిటీ సభ్యులు బాగా మెయిన్గా మన లక్ష్మణ్ రెడ్డి గారు బాగా కృషి చేశారు. ఎందుకంటే కార్యక్రమం అందరం వస్తాం, మనం వెళ్ళిపోతాం, కానీ దానికి వెనకాల ఒక సిస్టమేటిక్గా దాన్ని లాక్కు రావాలంటే చాలా కష్టం. అది కొంతమంది యూనిటీగా ఉండి అందరూ కలిసి ఎంత గొప్ప కార్యక్రమం నిర్వహించారు. కార్తీక మాసం సోమవారాన్ని పురస్కరించుకుని తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ బలుసులమ్మ తల్లి వారి ఆలయంలో ఈ నెల 25వ తేదీన సాయంత్రం అఖండ దీపోత్సవం నిర్వహించనున్నారు. ఆలయ నిర్వాహకులు శ్రీరంగం అంజీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని పరమశివుని అనుగ్రహానికి పాత్రులు కావాలని నిర్వాహకులు కోరారు. శ్రీ బలుసులమ్మ అమ్మవారి దేవస్థానంలో ప్రతి సంవత్సరము కూడా అత్యద్భుతంగా, అతి సుందరంగా నిర్వహించుకునేటువంటి యొక్క కార్తీక అఖండ దీప మహోత్సవాన్ని ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో వచ్చినటువంటి యొక్క కార్తీక మాసంలో ఈ 25వ తారీఖు 11/2024 4వ కార్తీక మాసం 4వ సోమవారం రోజున అత్యద్భుతంగా మన యొక్క ప్రీతమ నాయకులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాసరావు గారు వారి యొక్క ఆధ్వర్యంలో, మా యొక్క ఆలయ కార్యనిర్వహణాధికారి యొక్క సమక్షంలో, మా యొక్క ఆలయ నిర్వాహకులు శ్రీ శ్రీరంగం రామాంజనేయులు గారి యొక్క పర్యవేక్షణలో ప్రతి భక్తులు కూడా వచ్చి వెలిగించుకునే విధంగా అనేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నాం. కార్తీక మాసంలో దీపాన్ని మనం ఒక దీపం వెలిగించడం వల్లనే అనంతమైనటువంటి ఫలితాన్ని మనకి ఆ కార్తీక దామోదరుడు పరమశివుడు అందిస్తాడు. అటువంటిది ఎన్నో వందల దీపాలు ఇక్కడ మనం ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ప్రతి మనిషి కూడా వచ్చి మీ స్వహస్తాలతో వెలిగించుకునేటువంటి సదుపాయాన్ని ఇక్కడ కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించుకోండి, ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పెద్దతాడేపల్లి శ్రీ గాయత్రి కళ్యాణ మండపంలో బ్రాహ్మణ సేవా పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం కార్తీక వన సమారాధన ఘనంగా నిర్వహించారు. కలిగొట్ల శ్రీనివాస్ లలిత దంపతులచే కార్తీక దామోదర పూజ, రుద్రాభిషేకం తంగిరాల శ్రీనివాస్ శర్మ బ్రహ్మత్వంలో జరిగాయి. అధ్యక్ష కార్యదర్శులు పుల్లాబొట్ల వెంకట సూర్యనారాయణమూర్తి, బుద్ధవరపు సత్య వెంకట సుబ్బారావులు మాట్లాడుతూ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్ నిర్వహణ కార్యక్రమాల గురించి చర్చించారు. పిల్లలు, మహిళలకు ఆటలు పాటల పోటీలను పెట్టారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి ప్రభా శ్రీనివాస్, కార్యనిర్వహణ కార్యదర్శి గరికెపాటి బాపయ్య శర్మ, తల్లాప్రగడ నరసింహరావు, వెలిశెట్టి సత్యనారాయణ, అత్తిలి నాగభాస్కర శ్రీనివాస్, రౌతుల రాజా, వేమూరి లక్ష్మీనారాయణ, దశక మురళీకృష్ణ, కొలచన ఆత్మారాం, పద్మ, కృష్ణవేణి, వెలిశెట్టి శైలజ, పుల్లాబొట్ల మహతి, కొలచనల లక్ష్మి, రమాదేవి, విమల, చామర్తి శైలజ, మహతి తదితరులు పాల్గొన్నారు. అందరికీ తెలియజేసి కార్యక్రమం ప్రతి వాళ్ళు కూడా తనకి తప్పనిసరిగా హాజరైనటువంటి, ఇంకా ఎక్కువ మంది హాజరైనటువంటి ఏమో ఆరోగ్య ప్రయోజనాలు, అన్ని కార్యక్రమాలు నేను చేస్తున్నాను. బయట జరిగే కార్యక్రమాలు అన్నీ కూడా ఇక్కడ మేము ముందుగానే ప్లాన్ చేసుకుని ముందుగానే అందరూ కూడా తెలియజేసి కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తున్నాము. అయితే ఏంటంటే కొన్ని కార్యక్రమాలకి ఎక్కువ మంది హాజరు కావట్లేదు. ముందు కూడా ప్రతి వాళ్ళు కూడా ఇది నాది, ఈ కార్యక్రమం నాది, మళ్ళీ మన బ్రాహ్మణులదే అనే మంచి ఉద్దేశంతో కార్యక్రమాలుగా హాజరైనటువంటి ఇంకా ఎక్కువ కార్యక్రమాలు మేము చేస్తానికి మాకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక ముందు ఏ కార్యక్రమం జరిగినా కూడా మన బ్రాహ్మణులు అందరూ కూడా తప్పనిసరిగా హాజరయ్యే కార్యక్రమాలన్నింటినీ కూడా ఏకగ్రహం చేస్తారని చెప్పి నేను మా మనోవాక్యం నేను అందరినీ కూడా ప్రారంభించుకుంటున్నాను. కార్యక్రమాలు అన్ని మందిరాలు, అన్ని సంఘాల కార్యక్రమాలు విషయం అందరికీ జరుగుతుంది. కాబట్టి మనంతా జరుగుతూ ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ దానికి గ్రామంలో అందరికీ
కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తే ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాల్సిన అవసరం ఉంది. మన గ్రామాలంతా కూడా ఈ కార్యాలయ పట్టణంలో కానివ్వండి, పక్కన గ్రామాల్లో కానివ్వండి, వారందరినీ కలిపి ఒకే రక వసమైన కుటుంబం ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా చేయకుండా చేయడానికి అవకాశం ఏర్పడుతూ మన గ్రామం కావాలంటే మరి ఆలోచించినట్లయితే ఎక్కడా కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా ఇంత నిరాశతో ఉన్న అన్నా మనకు లేదని చెప్పని గర్వంగా చెప్పడానికి గోసేవ అనేది గో సంరక్షణ అనేది చాలా భక్తితో చేయాల్సింది. మనకి ఏంటంటే ఒక్క మెయిన్ రోడ్డు మాత్రమే ఇచ్చేసామంటే దానికి ఫస్ట్ ఏదైతే ఇప్పుడు కూడా 200 వేలు ఈ సంతానం పెరుగుతున్న ఉద్దేశంతో కొత్తగా మేము గోళ్ళు చేసుకోవట్లేదు. ఎందుకంటే సంరక్షణ చేయాలంటే చాలా బాధ్యత అని అట్ ద సేమ్ టైం ఏమవుతుందంటే దాన్ని కరెక్ట్గా ప్రొటెక్షన్ చేయాలి. అలాంటప్పుడు మాత్రమే అవి టేకప్ చేయాలి కనుక ఆ విషయంలో కొంచెం జాగ్రత్త వహించే ఆ కార్యక్రమాలు చాలా తక్కువగా జస్ట్ నేను గ్రూప్లో పెట్టేది ఎలాగ 8,000 కావాలన్నా వితిన్ 15 డేస్లో ఫస్ట్గా మా ఆయన కృష్ణరాజు గారి కుటుంబం వాళ్ళు ఆవిడ కామేశ్వర గారు పంపించారు. ఫస్ట్ ఇమీడియట్గా వెంటనే నాకు రామకృష్ణ గారు ఫోన్ చేశారు. అలాగే శ్రీనివాసరావు గారు ఆయన కూడా ఇద్దరు కూడా ఫుడ్గర్స్ రిటైర్డ్ ఎంప్లాయీస్. వాళ్ళిద్దరూ కూడా ఇమీడియట్గా వితిన్ 1 వీక్ వల్ల వీళ్ళకి బయట చూసుకుంటారు. ఆ గడ్డి ఆమెని ఇచ్చేసేస్తున్నారు. మిగిలిన దానికే అమౌంట్ మామూలుగా వేరే రిపేర్స్ జరుగుతుంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ శక్తి కేంద్రంలో ఆదివారం ఉదయం బీజేపీ నాయకులు నర్సే సోమేశ్వరరావు ఆధ్వర్యంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా నర్సే సోమేశ్వరరావు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో చేపడుతున్న మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ఎన్నో విషయాలపై అవగాహన కల్పిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో శక్తి కేంద్రం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారికి ఇష్టమైన కార్యక్రమం ఈ మన్ కీ బాత్. మరి ఈ రోజున ఎన్సీసీలో ఈ 2024కి 20 లక్షల మంది మహిళలు యువత పెద్ద ఎత్తున ఎన్సీసీలో జాయిన్ అవ్వడం జరిగింది అని చెప్పడం. ఎక్కడ వరదలు వచ్చినా, ఎక్కడ అవాంతరాలు జరిగినా, ఎక్కడ భూకంపాలు జరిగినా కూడా ఇమీడియట్గా అటెండ్ అయ్యి ఆ కార్యక్రమంలో పాల్గొనే గొప్ప అవకాశం ఎన్సీసీ చేస్తుందని కూడా ఆయన ఎంతో గొప్పగా చెప్పడం జరిగింది. మరి ఆగస్టు 15న ఎర్రకోట మీద నరేంద్ర మోడీ గారు యువత రాజకీయాల్లోకి రావాలి, మరి యువత ఎప్పుడైతే రాజకీయాల్లోకి వస్తుందో అప్పుడే స్వచ్ఛమైన పరిపాలన, వేగవంతమైనటువంటి పరిపాలనని, అలాగే కొత్త ధనంతో కూడినటువంటి మరి విద్యల్ని కానీ వ్యవస్థల్ని తయారు చేయొచ్చని ఆయన ఆకాంక్షని యువతతో పంచుకోవడం జరిగింది. దానికి స్పందించినటువంటి దేశంలో చాలామంది యువత రాజకీయాల్లోకి కూడా మరి రావడం జరిగింది. ఈ నెల 27న స్థానిక వేకస్ కాలనీలోని అమ్మ కళ్యాణ మండపంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో విజయవాడలోని కామినేని హాస్పిటల్ వారిచే ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు మానవతా సంస్థ అధ్యక్ష కార్యదర్శులు పచ్చ వెంకటేశ్వరరావు, ఎర్ర ఆంజనేయ స్వామి, కోశాధికారి ఎగ్గిన శరత్తులు తెలిపారు. గుండె, మెదడు, నరాల వైద్యులు, మహిళా వైద్యులు పాల్గొని అన్ని పరీక్షలు ఉచితంగా చేయడంతో పాటు మానవతా సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా మందులు కూడా ఇస్తామని తెలిపారు. నారాయణపురంలోని శ్రీ విఘ్నేశ్వర శ్రీ కాశీ అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక ఆదివారాన్ని పురస్కరించుకుని ఉదయం మహిళలచే లక్షపత్రి పూజ నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలు బోడేపల్లి అప్పారావు, బోడేపల్లి దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో అర్చకుల బ్రహ్మత్వంలో ఈ పూజలు జరిగాయి. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రతి ఏడాది కార్తీక మాసంలో ఈ పూజలు ఆనవాయితీగా నిర్వహిస్తుంటారు. ఆదివారం కార్తీక మాసం సందర్భంగా లక్షపత్ర బిల్వ పూజ నిర్వహించడం జరిగినది. ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతుంది. నాన్నగారు కట్టిన ఈ దేవాలయంలో మాకు ప్రస్తుతం ఒక సంవత్సరంన్నర నుంచి మన వేద పండితులు శ్రీ రుద్రపాక దుర్గాప్రసాద్ గారి ఆధ్వర్యంలో పూజలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో
ప్రజలు, ఈ గ్రామ ప్రజలు, మహిళలు అందరూ పూర్తిగా సహకరిస్తున్నారు. ఉదయం నుంచి బాగానే వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అలాగా ఉంగుటూరు నుంచి వారు, నారాయణపురం వివిధ గ్రామాల నుండి ఈ గ్రామంలోని ప్రజలు అందరూ వచ్చి, మహిళలు అందరూ శ్రీ విఘ్నేశ్వర అన్నపూర్ణ స్వామి, విశ్వేశ్వర స్వామి ఆశీస్సులు పొందినందుకు అందరికీ నారాయణపురం గ్రామం అంతా అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ, నారాయణపురం శ్రీ విఘ్నేశ్వర అన్నపూర్ణ విశ్వేశ్వర ఆలయం వద్ద మరి కార్యక్రమం జరపడంలో మహిళలందరూ కూడా బాగా వచ్చారు. ఈ విఘ్నేశ్వర అన్నపూర్ణ విశ్వేశ్వర ఆలయం దాదాపుగా 30 సంవత్సరాలు అయింది. బాగా జరుగుతుంది. ఈరోజు కార్తీక మాసం అనే దాన్ని పూర్తిగా మహిళలకు కానీ పురుషులకు కానీ అర్థమయ్యేలాగా చెప్పినందుకు మా పంతులు గారిని కూడా మేము చాలా గౌరవిస్తున్నాం. మేము ఏంటంటే మామూలుగా అయితే మామూలు తెలుస్తుందండి. అయితే ఇవాళ ఎవరని చెప్పారు కార్యక్రమాలు పనులు కూడా మహాదేవుడు శివుడు వచ్చినటువంటి వారికి కోరికలు బాగా తీరుస్తున్నారు పంతులు గారు చెప్పడంలో కూడాను. కృత్తికా నక్షత్రంలో వచ్చే మాసాన్ని కార్తీక మాసం అంటారు. ఈ కార్తీక మాసం శివకేశవులు ఇద్దరికీ కూడా ఎంతో ప్రీతికరమైన మాసం ఇది. ఈ మాసంలో మహిళలు, పురుషులు అందరూ కూడా ప్రాతకాలాన్నే శివాలయానికి రావడం, స్వామి దర్శనం చేసుకోవడం, అలాగే విష్ణాలయాలకు వెళ్ళడం, స్వామి దర్శనం చేసుకోవడం, అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవడం. ఈ నెలలో ఈరోజు లక్షపత్రి పూజ ఏర్పాటు చేయడం జరిగింది. ఆలయ పోషకులు బొడ్డేపల్లి అప్పారావు గారు, వారి కుమారుడు దుర్గాప్రసాద్ గారు యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క లక్షపత్రి పూజా కార్యక్రమం జరపబడుతుంది. అదేవిధంగా అమ్మవారి యొక్క కుంకుమ పూజ, విశేష పూజా కార్యక్రమాలు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మహిళలతోటి అలాగే అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించారు. స్వామి యొక్క ఈ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి యొక్క అనుగ్రహం ఈ గ్రామం మీద ఉండాలని, ఈ గ్రామం ఎప్పుడూ కూడా సుభిక్షంగా ఆయురారోగ్యాలతోటి, సిరి సంపదలతోటి మహిళలు, వృద్ధులు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.